ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మేడం ఏం చేస్తున్నారు? తీసుకొచ్చి ఇంట్లో పెడితే సరిపోతుందా? టైంకి భోజనం పెట్టే పని లేదా? బాగా ఆకలేసింది. ఈ టైంలో తెచ్చేవాళ్ళు ఎవరూ లేరు, అందుకే నేనే వచ్చాను. నేను వెళ్ళి ఫ్రూట్స్ తిందాం అనుకునే లోపు ఆవిడ గారు వచ్చి ప్లేట్ నిండా ఫ్రూట్స్ పెట్టుకున్నారు. సర్లే అని తను తెచ్చిందని నేను తిన్నాను. మరి గిల్లటం ఎందుకు? మరి నన్ను పట్టుకోబోయింది. పొరపాటున పట్టుకుని ఉంటే నేను బుక్ అయ్యేదాన్ని కదా, అందుకే సరదాగా చేయగిల్లాను. గొప్ప పని చేశారులే. ఇలా అయితే ఖచ్చితంగా దొరికిపోతారు. మీకు పుణ్యం ఉంటుంది. మీకు కావాల్సిన భోజనాలు, టీలు, టిఫిన్లు అన్నీ తెచ్చి పెడతాను. దయచేసి ఆ గదిలో నుంచి బయటికి రాకండి. పదండి, నేను భోజనం పట్టుకొస్తాను. పద. పద. ప్రేమ్, ఒక్క నిమిషం అన్నయ్య. ప్రేమ్, ఒక్క సెకండ్ అన్నయ్య. ఇప్పుడు చెప్పు. జాగ్రత్తగా చూసుకుంటున్నావు కదా? ఎక్కడా ఏ ఇబ్బంది లేదు కదా? అన్నయ్య నువ్వు కూల్, నేనున్నాను కదా, దేని గురించి టెన్షన్ పడకు. ఏమోరా, లాస్ట్ మినిట్లో ఏమవుతుందో ఏంటోనని నాకు కొంచెం భయంగానే ఉంది. ఎందుకనయ్య భయం? ఒక్కసారి జరిగిందని ప్రతిసారి జరుగుతుందా? అయినా ఈసారి బాధ్యత నీ తమ్ముడికి అప్పచెప్పావు. ఇక నువ్వు దాని గురించి మర్చిపోవాలి. ఎక్కువ ఆలోచించకూడదు. లేదంటే టైం చూసుకొని అమ్మతో విషయం చెప్తే బాగుంటుంది. మామ్తో చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నాను రా. అరుణ్, ప్రేమ్, ఓ గాడ్, డాడీ ఇక్కడే ఉన్నారు. కూల్ అన్నయ్య, రిలాక్స్. రా పద. ఏం డాడీ? నిజం చెప్పరా, నీకు ఈ పెళ్లి ఇష్టమేనా? ఏంట్రా ఆలోచిస్తున్నావు? పెళ్ళి అనేది పెద్దవాళ్ల బలవంతంతో కాదు, పిల్లల ఇష్టంతో ముడిపడాలి. అలాంటి దంపతులే జీవితకాలం సంతోషంగా ఉండగలరు. ఈరోజు ఇష్టం లేకుండా చేసుకుని రేపు కష్టపడడం కంటే ఉన్నది ఉన్నట్టు ఇప్పుడే చెప్పేయడం మంచిది. ఒకవేళ మీ అమ్మ ముందు కోపడినా నువ్వంటే ఇష్టం కాబట్టి మెల్లగా అర్థం చేసుకుంటుంది. నీకోసం నేను మాట్లాడిన ప్రయోజనం ఉండదు. తను ఎలాగూ వినదు. అందుకే నీకోసం నువ్వే మాట్లాడితే బాగుంటుంది. ఇది నీ జీవితం కదరా. జీవితంలో ఎవరి కోసమైనా, చివరికి కన్నవాళ్ళ కోసమైనా ఏదైనా త్యాగం చేయొచ్చు, కానీ జీవితాన్ని త్యాగం చేయకూడదు. అందుకే నీ మనసులో ఉన్నది ఏదైనా సరే మొహమాట పడకుండా మీ అమ్మతో చెప్పేసేయ్. నీలో నువ్వే ఆలోచించుకోవడం, ఇలా తమ్ముడితో చాటుగా డిస్కస్ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ప్రేమ్, మీ అన్నయ్యకి నువ్వని చెప్పు. ఇప్పుడు భయపడితే జీవితాంతం బాధపడాలి. అదే ఇప్పుడు ధైర్యం చేసి చెప్తే వారికి నచ్చిన మనిషితో జీవితాంతం సుఖంగా ఉండొచ్చు. అన్నయ్య
నాన్న చెప్పేది నీ మంచికే కదా. అమ్మతో నువ్వు రే లేదు డాడ్, అంతా మామ్ ఇష్టమే. సారీ డాడ్. పదరా. మాట్లాడండి మాట్లాడండి అన్నావుగా, చూసావుగా వాడితో మాట్లాడితే ఇలాగే ఉంటుంది. వాడికి నాన్న కంటే అమ్మ ఎక్కువ ఇష్టం. వాడి మనసులో బాధని కన్న తండ్రితో చెప్పడానికి కూడా ఇష్టపడట్లే, చూసావా? తండ్రిగా అడగాల్సిన బాధ్యత మీది. కొడుకుగా ఏ నిర్ణయం తీసుకుంటాడనేది తన ఇష్టం. పెద్దవాళ్ళయ్యారు కదండి, వాళ్ళ ఆలోచనలు వాళ్ళకుంటాయి. మగాడు నిజంగా పెద్దవాడయ్యేది ఒక బిడ్డకి తండ్రి అయ్యాకే. అప్పటి వరకు వాడికి బాధ్యత తెలీదు. జీవితం అంటే భయం ఉండదు. ఓ బిడ్డ పుట్టాకే వాడిని ఎలా చూసుకోవాలి, ఎలా పెంచాలి, ఎంత సంపాదించాలి, ఎక్కడ చదివించాలి అని వాడితో పాటు పుట్టే ఆశలు బాధ్యతలు వాడు పెరిగే కొద్దీ ఆ తండ్రి మనసులో పెరిగి పెద్దవై తండ్రి గొప్పవాడై కొడుకుని గొప్పవాడిని చేస్తాడు. అందుకే చెప్తున్నాను, వాడు ఇంకా చిన్నోడు చంద్రిక, పెద్దవాడు కాలేదు. వాళ్ళు నార్త్ ఇండియన్స్. పెళ్ళయ్యేదాకా ఎవరు వాళ్ళని చూడకూడదు. ఆ గదిలో ఎవరున్నారో తెలుసుకోవాలంటే ఏదో ఒక కారణంతో వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? చిటి చిటి చిటి. Yes. ఆ జ్యూసీ లైవ్. No. This is for madam. అమ్మగారి కావాలంటే ఇంకొకటి తీసుకుని వెళ్ళివ్వు. మనం ఏమనుకున్నాం? ఆ గదిలో ఎవరున్నారో కనుక్కోవాలనుకున్నాం కదా. ఈ జ్యూస్ వంకతో నేను వెళ్ళి చూసి వస్తా. Okay, done. థ్యాంక్ యూ చిట్టి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.